ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒకటే స్టాక్ యొక్క ఫీచర్స్ వాల్యూము ఓపెన్ ఇంట్రెస్ట్ అట్ ద సేమ్ టైం డెలివరీ డేటా అనేది కూడా ఎక్కడ చూడొచ్చు అనేది చూద్దాం. ఇది చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనకి ఏదైతే సెర్చ్ చేస్తున్నామో అది ఇక్కడ కనిపిస్తుంది. నిఫ్టీ అనేది మనం డిఫాల్ట్గా వస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కంబైన్డ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంది. దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 3 months కాంట్రాక్ట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 months వల్ల అడ్వాంటేజ్ ఉంది, అదేంటో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ రిలయన్స్ అనే కంపెనీ మనకి ఒక 100 రూపీస్ పెరుగుతుంది అనుకుందాం అనిపిస్తుంది మనకి బేస్డ్ ఆన్ అవర్ అనాలిసిస్. దెన్ ఏంటంటే మనం ఇమీడియట్గా ఫ్యూచర్ కాంట్రాక్ట్ కూడా బై చేసుకోవచ్చు. ఎందుకంటే 25% మార్జిన్ అనేది ప్రొవైడ్ చేశామంటే ఎంటైర్ కాస్ట్ మీద మనకి ఒక ఫ్యూచర్ లాట్ వస్తుంది. ఓకే, బట్ ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 రూపీస్ టార్గెట్ అనేది రావడానికి మనకి ఈ మంత్లో వస్తుందా, ఒకవేళ రాదు అనుకుంటే నెక్స్ట్ మంత్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ మంత్ కూడా కష్టం అనిపించింది అనుకుంటే ఆ తర్వాత మంత్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నేను కరెంట్ మంత్ని బై చేశాను, ఆ టార్గెట్ రాలేదు, అప్పుడు లాస్ బుక్ చేసుకోవాలా, కొద్దిగా లాస్కి వెళ్ళింది అనుకుందాం, ఒక 10-20 రూపీస్ కిందకి వెళ్ళిపోయింది మనం అనుకున్న ప్రైస్, అంటే బై చేసిన ప్రైస్ నుంచి. కొంతమంది ఏం చేస్తుంటారంటే రోల్ ఓవర్ చేస్తారు, అంటే ఆ కాంట్రాక్ట్ ఎగ్జిట్ అయ్యి ఎక్స్పైరీ రోజు ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్ బై చేసుకుంటారు, అంటే రోల్ ఓవర్ అంటాం దీన్ని. సో అది వర్చువల్గా లాసే, బట్ ఫర్ ఎగ్జాంపుల్ నిజంగానే 3 monthsలో మన టార్గెట్ అనేది 100-200 పాయింట్స్ పెరిగింది అనుకోండి, దెన్ ఏంటంటే మనకి కొద్దిగా కాస్ట్ పోతుంది. ఏ కాస్ట్ ఏదైతే మనం బై చేసినప్పుడు సెల్ చేసినప్పుడు ఈ బ్రోకరేజ్ కాస్ట్ అండ్ నెక్స్ట్ మన గవర్నమెంట్ ట్యాక్సెస్ కానీ అవి పోతాయి అన్నమాట. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళిందంటే దీన్ని మనం బెనిఫిట్ అనేది పొందొచ్చు. సో ఈ విధంగా రోల్ ఓవర్ కూడా చేసుకోవచ్చు. లేదు కరెంట్ మంత్లో ఉండి 2 months తర్వాత పెరుగుతుందిలే అనిపించింది అనుకోండి, మనం డైరెక్ట్గా 3rd monthకి వెళ్ళి కూడా బయింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కంబైన్డ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే ఈ 3 months ఏవైతే ఉన్నాయో 3 నెలలు దాని యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. బట్ మనకి ఇది అవసరం లేదు అనుకుంటే కూడా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. కరెంట్ మంత్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందో చెక్ చేయాలి అనుకుంటే కరెంట్ మంత్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చే డేటా మొత్తం కూడా కరెంట్ మంత్కి సంబంధించి ఉంటుంది. ప్రస్తుతానికి మనం కంబైన్డ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ చూస్తే ఫ్యూచర్ ఎంతలో ట్రేడ్ అవుతుంది అండ్ ఎంత ప్రైస్ చేంజ్ అయింది, అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆఫ్ ద డే చూస్తున్నాం అనుకోండి, ఈరోజు ఎండ్ ఆఫ్ ద డేకి ఇది పెరిగిందా పడిందా, ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ వెరీ ఇంపార్టెంట్ బ్లూ కలర్లో ఉన్నది ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్, ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది చూపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వాటికి మాత్రమే ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఓకే ఫైన్, ఇక్కడ లాట్ సైజ్ అనేది కూడా చూపించడం జరిగింది. దాంతో ఫ్రెండ్స్ ఇక్కడ జూమ్ అనేది కనిపిస్తుంది, అది చెప్తాను. మనం కరెంట్ మంత్ కావాలంటే కరెంట్ మంత్ డేటా అనేది చూడవచ్చు, 3 months డేటా చూడవచ్చు, 6 months ఇయర్ టు డేట్ ఆల్ అనమాట. ఈ మొత్తం కూడా మనం చార్ట్ రూపంలో చూడవచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇది నార్మల్ క్యాండిల్ స్టిక్ చార్ట్ అనమాట. దాని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ బ్లూ కలర్లో ఏదైతే ఉందో ఇది వాల్యూమ్. బట్ నిఫ్టీకి వాల్యూమ్ ఉండదు కదా, ఫ్యూచర్స్కి వాల్యూమ్ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్స్ వాల్యూమ్ అనమాట. ఫ్యూచర్స్ వాల్యూమ్ అండ్ నిఫ్టీ మామూలుగా స్టాక్స్ అయితే స్టాక్స్ వాల్యూమ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దాని ప్రాక్టికల్గా కూడా ఒకసారి చూద్దాం. దాని తర్వాత ఇక్కడ ఏదైతే కలర్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఇదంతా కూడాను ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఏంటంటే మనకి లాంగ్ బిల్డప్ అని చెప్తుంది, అంటే ప్రైస్ పెరుగుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్ లైట్ గ్రీన్ కలర్లో ఉంది కదా అది షార్ట్ కవరింగ్ అనమాట. సో ఫ్రెండ్స్ మార్కెట్ లాంగ్ బిల్డప్ అప్పుడు పైకి వెళ్తుందని అర్థం, అదేవిధంగా షార్ట్ కవరింగ్ అప్పుడు కూడా పైకి వెళ్తుందని అర్థం అనమాట. దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ కలర్ కోడింగ్ ఏంటంటే లైట్ గ్రీన్ ఇవ్వటం అనేది జరిగింది. రెండు కూడా బుల్లిష్ రిప్రజెంటేషన్ అనమాట. నెక్స్ట్ లైట్ ఎల్లో అనుకోవచ్చు, లేకపోతే ఆరెంజ్ కలర్, అది వచ్చేసరికి లాంగ్ అన్వైండ్, అంటే ఏదైతే లాంగ్స్ ఉన్నాయో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నప్పుడు కొంత ప్రెషర్ పడుతుంది అండ్ ప్రైస్ కూడా డిక్లైన్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది అండ్ ప్రైస్ తగ్గుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ప్రైస్ తగ్గుతుంది కాబట్టి అది బేరిష్ కాబట్టి మనకి ఆరెంజ్ కలర్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత రెడ్ కలర్ మనం చూసుకున్నట్టయితే ఇది స్ట్రాంగ్ బేరిష్ అనమాట, అంటే షార్ట్ బిల్డప్ జరుగుతుంది, ప్రైస్ తగ్గుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది కాబట్టి షార్ట్ బిల్డప్ అనేది ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎన్ఎస్సి నిఫ్టీ స్టాక్ కాదు, దాన్ని డెలివరీ ఎవరు తీసుకోరు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి డెలివరీ డేటా అనేది ఇవ్వలేదు. బట్ వెరాజ్ ఏంటంటే ఆ ఫ్యూచర్స్ ఎన్ని ట్రేడ్ అయినాయి అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కొంచెం ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా ఇక్కడ కలర్ కోడింగ్ ఇవ్వడం జరిగింది. లాంగ్ బిల్డప్ అంటే ఏంటి, షార్ట్ కవరింగ్ ఏంటి, షార్ట్ బిల్డప్ ఏంటి, లాంగ్ అన్వైడింగ్ ఈజీగా మనం కలర్ కోడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నానంటే మారుతి అనే స్టాక్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. దానికి కంబైన్డ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది మొత్తం మీద 3 months కలిపి అనేది చూస్తున్నా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ప్రైస్ కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి ఫ్యూచర్స్ వాల్యూమ్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఫ్యూచర్స్లో ట్రేడ్ అయిన వాల్యూమ్ ఆల్మోస్ట్ 33 lakhs, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు 33 lakh వాల్యూమ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఫ్రెండ్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఈ కేసులో ఈక్వల్గా ఉంది. చూడండి నెక్స్ట్ మనకి ఫ్యూచర్స్ వాల్యూమ్ వచ్చేసరికి 2,41,000 ఉంది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ 30 lakhs దాకా ఉంది ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. ఓకేనా. సో ఒకసారి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఫ్యూచర్ వాల్యూమ్ ఎంత ఉంది, 33 లక్షలు ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఒకసారి చార్ట్ మీద చూద్దాం. మారుతి అనే దాని యొక్క నార్మల్ స్టాక్ వాల్యూమ్ అనేది ఎలా ఉందో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది. ఓకే ఫైన్. ఇక్కడ వాల్యూమ్స్ అనేది చూస్తే 727K ఉందన్నమాట. ఓకేనా. ఓకే ఫైన్. దట్ ఈస్ ద డిఫరెన్స్. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ అవుతున్నాయి, వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా అనేది చూసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంది, ఓకే, అండ్ ప్రైస్తో కంపేర్ చేసుకొని ఇక్కడ కలర్ కోడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్టు ఫ్రెండ్స్ కలర్ కోడింగ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఏం చేశారు, షార్ట్ బిల్డప్ చేశారు. దాని తర్వాత ఏమైంది, షార్ట్ కవరింగ్ చేశారు. ఇప్పుడు లాంగ్ బిల్డప్కి వచ్చారు. ఫస్ట్ వాళ్ళు షార్ట్ చేశారు 2 days, ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్. దాని తర్వాత ఏమైంది, షార్ట్ కవరింగ్ చేశారు. నవ్ ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది, అంటే ఒక షిఫ్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఈ షిఫ్ట్ ఎప్పుడు జరుగుతుంటే మనం ఏంటంటే ఒక మంచి ట్రేడ్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ డెలివరీ డేటా, కొంతమంది ఏంటంటే లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసేవాళ్ళు ఈ డెలివరీ డేటా అనేది ఫాలో అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ మనకి ఈ కేసులో ఇక్కడ డెలివరీ హ్యూజ్గా పెరిగింది. దాని తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. చూడండి మనకి మార్కెట్ ఎప్పుడైతే కొన్ని ప్యాటర్న్స్ అండ్ మార్కెట్ యొక్క స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే డెలివరీ డేటా అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. డెలివరీ డేటా పెరుగుతుందంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో దాని వెనుక కొంత అనాలిసిస్ అండ్ స్టడీ అనేది చేస్తూ ఉంటారు, వాల్యూమ్ డేటా అనేది కూడా. సో నిన్న వచ్చేసరికి ఫ్రెండ్స్ చూడండి మనకి 53% డెలివరీ డేటా అనేది కనిపిస్తుంది. చూడండి ఈ కేసులో లాస్ట్ రోజు. మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి సపోజు 100 shares ట్రేడ్ అయినాయి అనుకోండి వాల్యూము, దాంట్లో 53% అంటే 53 shares అనేవి ఏం చేస్తున్నారంటే డెలివరీకి తీసుకెళ్తున్నారు. డెలివరీ ఇన్ ద సెన్స్ ఏంటంటే పొజిషనల్గా. దీంట్లో ఫ్రెండ్స్ లాంగ్ బెట్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ప్రొపరైటరీ వాళ్ళు కానీ హెచ్ఎన్ఐస్ కానీ అండ్ ఎఫ్ఐఎస్ వాళ్ళు ఏంటంటే బారోయింగ్ చేసేసి షార్ట్ కూడా చేస్తారు. ఓకే, కంప్లీట్గా మనం ఇది డెలివరీ అనేది లాంగ్ అని చెప్పలేము, బట్ ఏంటంటే పొజిషనల్గా అయితే క్యారీ చేస్తున్నారు అనమాట డేటా ప్రకారం. ఓకే, సో వన్స్ మనం ఏంటంటే ఆ డెలివరీ డేటా అండ్ ప్రైస్లో మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనకి మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. వేరేజ్ ఒకసారి మనం ఇండస్ఇండ్ బ్యాంక్ చూద్దాం. చూడండి మార్కెట్ ఎప్పుడైతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ప్రైస్ దగ్గర ఎప్పుడైతే తగ్గుతూ వస్తుందో డెలివరీ అనేది పెరుగుతూ వస్తుంది. అక్కడక్కడ పెద్ద పెద్ద డెలివరీస్ అనేవి యాడ్ అవుతున్నాయి. సో మనం అగైన్ ఏంటంటే ఇక్కడ ఏదన్నా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, డెలివరీ వాల్యూమ్స్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి. అవి ఫ్యూచర్ వాల్యూమ్స్ సారీ ఇక్కడ డెలివరీ వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. చూడండి ఓకే, ఈ ప్రైస్ దగ్గర ఇక్కడ ఇంక్రీజ్ అయినాయి బాగా. అంటే ఏంటి, మనకి బ్రేక్అవుట్ తర్వాత చాలామంది వాచ్ చేస్తూ యాడ్ చేసుకుంటున్నారనమాట. సో ఈ డెలివరీ డేటా అనేది కూడా ఏంటంటే మనకు ఒక్కొక్కసారి హెల్ప్ చేస్తుంది. ఏది మనం ఏదైనా టెక్నికల్గా ప్యాటర్న్ చూసాం, లేకపోతే ఏదైనా ట్రెండ్ లైన్ అనేది బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, ఆ బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు ఈ వాల్యూమ్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు మనం ఎలా షిఫ్ట్ అవుతుందని చెప్పేసి. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం ఏంటంటే బిగ్గర్ పిక్చర్లో డెలివరీ వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి అవి కూడా చెక్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకేంటంటే ఒక మంచి పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ దొరికే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే చూడండి మనకి షార్ట్ బిల్డప్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా యాక్సిస్ బ్యాంక్లో చూస్తే ఇక్కడంతా కూడా రెడ్ కనిపిస్తుంది, అంటే షార్ట్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ స్టాక్ గురించి, అందుకని మళ్ళీ చెప్తున్నాను. సో మనకు ట్రెండ్ బ్రేక్ డౌన్ జరిగే అవకాశం ఎక్కువ ఉందా లేదా అనేది ఇక్కడ మనకి డేటా అనేది చెప్తుంది. ఎందుకంటే దీంట్లో షార్ట్ బిల్డప్ అనేది ఎక్కువగా జరుగుతుంది బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్. సో మనం ఇక్కడ ఏదన్నా షార్ట్ పొజిషన్ ఇనిషియేట్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. చూడండి లాస్ట్ 1 week నుంచి మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే హ్యూజ్గా షార్ట్ బిల్డప్ అనేది ఇండస్ఇండ్ బ్యాంక్లో కనిపిస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్ మనం ఒకసారి యాక్సిస్ బ్యాంక్ అనేది ట్రై చేద్దాం, ఎందుకంటే మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి.
దాంట్లో ఎలా ఉంది అని చెప్పేసి. యా, ఇక్కడ చూడండి మనకి రెండు ఆబ్వియస్గా కంపేర్ చేసుకున్నప్పుడు ఏది మన ఇండస్ఇండ్ బ్యాంక్ కానీ అండ్ యాక్సిస్ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్లో మనం లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేయడానికే ప్లాన్ చేస్తాం, ఎందుకంటే మనకి ఇక్కడ షార్ట్ పొజిషన్స్ లేదు. ఒకరోజు షార్ట్ చేశారు, బట్ ఇది మొత్తం కూడాను ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుని, ఇది మొత్తం కూడాను ఇది వచ్చేసరికి షార్ట్ కవరింగ్ అంటే బుల్లిషే. అంటే ఎవరైతే షార్ట్ చేశారో దీన్ని వాళ్ళు షార్ట్ కవరింగ్ చేస్తున్నారు ఇక్కడ. దాని తర్వాత లాంగ్ బిల్డప్, దాని తర్వాత లాంగ్ అన్వైండ్ అయ్యారు. ఓకే, దాని తర్వాత ఏమైంది, మళ్ళీ షార్ట్ కవరింగ్ చేశారు, మళ్ళీ లాంగ్ బిల్డప్, దాని తర్వాత ఓన్లీ వన్ డే ఏంటంటే షార్ట్ బిల్డప్, దాని తర్వాత మనకి 2 days కంటిన్యూస్గా ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది కనిపించింది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఈ రెడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుందో మార్కెట్లో అప్పుడు షార్ట్ బిల్డప్ జరుగుతున్నట్టు. వెరేజ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి గ్రీన్ కనిపిస్తుంది అనుకోండి, చూడండి ఇక్కడ వరుసగా 1 2 3 4 మనకి ఒక బోటం అయితే క్రియేట్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది లాంగ్ బిల్డప్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా, ఈ జోన్ దగ్గర అండ్ ఫ్యూచర్ వాల్యూమ్స్ కూడా రైజ్ అవుతున్నాయి. వెరేజ్ ఏంటంటే మనకి డెలివరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ చూడండి 1 2. ఓకే, ఈ ప్రాంతంలో డెలివరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఇక్కడ మనం ఏంటంటే లాంగ్ ఎంట్రీ కూడా తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, ఎవ్రీ టైం కరెక్ట్ అవుతుందని నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే మనకి హెల్ప్ చేస్తుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నేను 2-3 స్టాక్స్ అనేది ట్రాక్ చేశాను, పర్లేదు బాగానే ఉంది కొంత, అంటే బిగ్గర్ పిక్చర్లో ఒక ఐడియా ఇస్తుంది. అంటే అట్లీస్ట్ ఏంటంటే మార్కెట్లో ఫ్రెండ్స్ వాట్ నాట్ టు డూ, ఏం చేయకూడదు అనేది కూడా చెప్తుంది. ఇప్పుడు మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది క్లియర్గా. ఈ రెండింటి మనం క్లియర్గా చూస్తే దీనికల్లా అయితే షార్ట్ చేయడం బెటరా, ఇండస్ఇండ్ బ్యాంక్ షార్ట్ చేయడం బెటరా అంటే డెఫినెట్గా అటే వెళ్తాం, ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు వాళ్ళ పొజిషన్స్ షార్ట్ సైడ్ బిల్డప్ చేస్తున్నారు కాబట్టి. హోప్ దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ డెలివరీ డేటా ఫ్రెండ్స్. ఓకే, యా, దట్ ఈస్ ఫర్ ద డే. వీడియో ఎలా ఉంది అని చెప్పేసి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ష్యూర్గా ఏంటంటే మన ఛానల్ చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టుమారో విల్ మీట్ ఇన్ లైవ్ మార్కెట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.